Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే అయ్యప్ప స్వామి పూజ అయితే పెట్టిస్తా అని చెప్పింది. సాములకు భిక్ష ఇస్తా అని చెప్పింది ఉషా. అందుకనేసి ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో అయితే కబోర్డ్స్ పని అవుతూ ఉంది. కబోర్డ్స్లో పని జరుగుతుంది. అందుకే ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నవి. ఇదిగోండి ఈ విధంగా అయితే కొన్ని సామాన్లు తీసి బయట పెట్టాము, కొన్నేమో అలాగే ఉన్నాయి. లాస్ట్కి ఇవన్నీ తీసాంలేండి. కాకపోతే వాళ్ళు పని చేసే కొద్దికి అన్నీ తీసి బయట వేశారు. డస్ట్ చూడండి ఎలా ఉందో, మొత్తం దుమ్ము పట్టిపోయినవి. తర్వాత అన్నీ బయట వేసాము. ఇంకా మన క్లీనింగ్ ఇల్లు కబోర్డ్స్ పని అయ్యాక ఇల్లు క్లీనింగ్ అవన్నీ చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో. పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సాటర్డే కాబట్టి నేను అన్నీ తీసి ఆ రోజు అన్నీ క్లీన్ చేసి ఫొటోస్ కడిగి బొట్లు పెట్టి సాటర్డే అయితే డీప్ క్లీనింగ్ పూజ అయితే ఉంటుంది మన ఇంట్లో. తర్వాత వచ్చేసి ఉషా అన్నది వంటలు చేద్దామే అనేసి చెప్పింది. నీవు చంద్రకళక్క రండి అని చెప్పింది. సరే ఓకే మనమే చేద్దాము సాములకు అని చెప్పాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మన ఇంట్లో సామాను ఎక్కడిదక్కడే ఉంది. ఒక 15 డేస్ పట్టింది లేండి కబోర్డ్లు అయ్యే వరకు. తర్వాత మనం ఇల్లు చదిరే వరకు ఒక 5 డేస్ పట్టింది మొత్తం ఇల్లు ఆడికైనా. ఇంకా పండగ వరకు అయింది, సంక్రాంతి పండుగ వరకు అయింది క్లీనింగు. తర్వాత వచ్చేసి ఇక ఇంట్లో పరుపులు మంచాలన్నీ ఇప్పి పెట్టాము. సోఫాల మీద దివాన మీద అయితే మొత్తం బట్టలన్నీ మూట కట్టి అన్ని దివాన మీద పెట్టేశాము. అటు ఇటు హాల్లో అయితే ఏం లేదు కబోర్డ్ పని, ఎందుకంటే హాల్లో టీవీ యూనిట్ అప్పుడు 2 ఇయర్స్ అయింది చేయించి, అందుకే హాల్లో అయితే ఏం పని లేదు కాబట్టి దివాన మీద అన్నీ అలా సెట్ చేసాము. ఇక్కడనేమో అన్ని కింద ఒక సైడ్కు పెట్టేసాము. తర్వాత కొన్ని సగం సగం అయితే పనులు అయిపోయేవి. తర్వాత అయితా ఉన్నాయి. 15 డేస్ లోపల కంప్లీట్ చేసిండ్రు వాళ్ళు. 15 డేస్ అంటే 15 డేస్లోనే కంప్లీట్ చేసిండ్రు కబోర్డ్ వర్క్. తర్వాత చాలా బాగా చేశారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట. తర్వాత వచ్చేసి ఇక నేనైతే ఇంట్లో పూజ అవన్నీ అయిన తర్వాత ఉష వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వంట చేద్దామని చెప్పింది కదా, నాకన్నా ముందే చంద్రకళక్క శైలజ అయితే వెళ్ళిరు. ఇక్కడ ఉష అయితే ఏమో తెస్తూ ఉంది, బియ్యమో ఏంటివో తెస్తూ ఉంది, కూరగాయలు. అక్కడ అరుణ ఆంటీ కూడా ఉంది. తర్వాత వీళ్ళందరూ నేను వెళ్ళేసరికి అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన ఇంట్లో కొంచెం సామాన్లు అన్నీ అటు ఇటు ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళలేదు. ఇక్కడ క్యాబేజీ ఇది కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తూ ఉంది చంద్రకళక్క. ఇంకా సాంబార్ కోసం అయితే అవి సోరకాయ అయితే కట్ చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి పెద్దగా ఉన్నాయి చిన్నగా చేతినంటే కొంచెం చిన్నగా చేయక్క అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే సాంబార్లో సోరకాయలు అందరు అడుగుతారు, అందరు ఇష్టపడతారు. మునక్కాయలు సోరకాయలు అవన్నీ. ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి నేను రియల్ వాయిస్ పెట్టేశాను సగము. తర్వాత వచ్చేసి సగం అయితే వాయిస్ నాది పెట్టాను, సగం రియల్ వాయిసే పెట్టాను. ఇక్కడ తర్వాత వచ్చేసి పప్పు ఏదో పాలకూర పప్పు అవుతూ ఉంది. పప్పు ఉడకబెట్టింది సపరేట్గా. ఉషా లోపల ఇంట్లో కుక్కర్లో పప్పు ఉడకబెట్టింది. తర్వాత ఇక్కడ బయట పెద్ద స్టవ్ మీద వచ్చేసి పాలకూర అవన్నీ వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పు వేసి కలుపుతూ ఉన్నారు. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆ రోజు వంటలన్నీ మేమే చేసాము. ఏమేమి వంటలు చేసామో చూసేయండి. తర్వాత అన్నీ చూపిస్తాను. కాకపోతే వాయిస్ అయితే రియల్ వాయిసే ఉంది. సాములు పూజ చేస్తుంటే ఆ వాయిసే పెట్టేశాను. ఇక్కడ సాంబార్ కోసం అనేసి అక్క చంద్రకళకు అన్నీ ఫ్రై చేసింది. మునక్కాయలు తర్వాత సోరకాయలు, దోసకాయ చట్నీ, టమాటో చట్నీ, పప్పు, సాంబారు, ఇంకా వడలు అవన్నీ అయితే ఉన్నవి. నిమ్మకాయ పులిహోర, తర్వాత ఇంకా ఏమేమో పరమన్నము అవన్నీ ఉన్నాయి వంటలు అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇంట్లో అయితే అన్ని పోపులు పెట్టించాను. పప్పు పోపు పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ గాయత్రక్క కూడా వచ్చింది. గాయత్రక్క అంటే ఉష వాళ్ళ చిన్న ఆడబిడ్డ, అరుణ అంటే ఏమో పెద్ద ఆడబిడ్డ ఉషకు. మా ఫ్రెండ్ ఉష ఉంటుంది కదా మన వీడియోలలో, చాలా వీడియోస్లోనే ఉంటుంది. తర్వాత
పీసెస్గా ఉంది. ఇక్కడైతే దోసకాయ పచ్చడి కోసం మిరపకాయలు ఏంపుతుంటే చాలా ఘాటు వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటో పచ్చడి, దోసకాయ పచ్చడి ఇవన్నీ నేనే చేశాను ఇంట్లో. బయట వాళ్ళు పెద్ద స్టవ్ మీద పెద్ద వంటలు చేస్తుంటే ఇవన్నీ పోపులు పెట్టించాను. పప్పు పోపు, పులిహోరకు పోపు, ఈ పచ్చళ్ళు చేశాను. వాళ్ళకి పోపులు పెట్టించుకుంటా, పరమాన్నంకి డ్రై ఫ్రూట్స్ ఏంపి కలిపాను. ఇవన్నీ ఇంట్లో చేశానన్నమాట నేను. తర్వాత ఇక దోసకాయ పచ్చడికి అయితే దోసకాయలు, తర్వాత పల్లి పౌడరు, మిరపకాయలు బాగా దూరగా ఏంపి పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఆవపిండి కూడా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది పచ్చి దోసకాయ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి పల్లి పౌడర్ అవన్నీ వేసిన తర్వాత పల్లి పౌడర్ వేసి నిమ్మకాయ రసం పిండాలి. తర్వాత నిమ్మకాయ రసం పిండిన తర్వాత పోపు పెట్టాలి. చాలా టేస్ట్ ఉంటుంది. మా కాలనీలో దాదాపుగా అందరికీ ఇష్టము దోసకాయ పచ్చడి. ఎందుకంటే ఎప్పుడు మన ఇండ్లలో ఫంక్షన్లు అయినప్పుడు వస్తారు కదా అందరూ, చాలా ఇష్టము దోసకాయ పచ్చడి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా నిమ్మకాయ పులిహోరకు చింతపండు ఉడకబెడుతున్నాను ఒక సైడ్ ఏమో డ్రై ఫ్రూట్స్ వేపడానికో ఏమో నెయ్యి పెట్టాను అనమాట. ఇక్కడ పులిహోరకు పోపు, చింతపండు ఉడికిపోయింది, పులిహోరకు పోపు కూడా పెట్టాను. ఇవన్నీ నేనే చేశాను ఇంట్లో. వాళ్ళు బయట చంద్రకళక్క, శైలజ వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి పులిహోర ఇంకా అన్ని పులిహోర కలుపుతూ ఉన్నాము. ఇంకా అరుణాంటి కూడా ఉంది మాతో పాటు. ఇంకా ఉషా అన్నీ అందిస్తూ ఉంది మధ్యలో. తర్వాత ఇంకా గాయత్రి అక్కనేమో టీ అది పెట్టిస్తూ ఉంది ఇంట్లో. ఇక ఇక్కడ అన్ని వంటలు అయిపోయి దాదాపుగా రైస్ ఒకటి లాస్ట్లో పెట్టాము, వైట్ రైస్. ఇక్కడ గారెలు అయితే అక్క వేస్తూ ఉంది, శైలజ కాలుస్తూ ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఫైనల్ అనమాట వంటలు. ఇక్కడ పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతూ ఉన్నాను. పాప వాళ్ళు వచ్చేమో అన్ని ఫ్రూట్స్ దేవుని కోసము నాది తీర్థం చేస్తారు కదా పంచామృతం లాగా, అవన్నీ మా పాప హారిక అయితే రెడీ చేశారు. వాళ్ళిద్దరు ఆ పని చేశారు. మా పాప హారిక పాప ఇద్దరు కలిసి డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసి పంచామృతం అయితే కలిపారు వాళ్ళు. కొన్ని తోళ్ళేమో సాములే చేస్తారు. ఇక్కడ అన్నీ రెడీ చేసి పెడితే సాములు వచ్చిన తర్వాత కలిపారు. కాలేదొకటి మంచిగా వస్తున్నాయి. మంచిగా వస్తున్నాయి. రైస్ కోసం వాటరు, రైస్, సాంబార్, పరమాన్నం, మజ్జిగ,
రైస్ కూడా అయిపోతుంది. ఇక నేను ఇంటికైతే వచ్చేసాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామనేసి అప్పటికే పూజ అయితే అయిపోవచ్చింది. లాస్ట్ ఫైనల్‌గా ఆరతి ఇచ్చేటప్పుడైతే వెళ్ళాను నేను. అన్ని వంటలు అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళాను. తర్వాత ఇక అమ్మాయి బాగుంది. ఇక్కడ పాపడాలు కూడా ఎంపుతున్నారు. ఇక భోజనంలోకి స్టార్ట్ అయింది. సాములకు లోపల సాములు చేస్తూ ఉన్నారు. పాపడాలు ఎంపుతున్నారు. వీళ్ళందరూ వడ్డిస్తున్నారు. ఇక్కడ అన్ని వంటలు అయిపోయినవి. తర్వాత మిగిలిపోయినవి వెళ్ళి అందరూ పెట్టుకుపోండి అని చెప్తా ఉంది ఆంటీ. ఉష కూడా అదే చెప్తా ఉంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్.